First, I have to tell the doctors, madam. First, Mm, mm, there should be patience to develop practice. Okay, there is a మా జనరేషన్కి ఇప్పటికి వచ్చేసరికి లాట్ ఆఫ్ కాంపిటీషన్ ఉంది. mm, గవర్నమెంట్ కూడా అవసరం లేకుండా విచ్చలవిడిగా మెడికల్ కాలేజ్ ఇచ్చి క్వాలిటీ ఆఫ్ ట్రైనింగ్ లేకుండా mm, గ్రాడ్యుయేట్స్ను తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్స్ను సొసైటీకి mm. పంపిస్తున్నారు. Correct. వాళ్ళకు సరైనటువంటి క్లినికల్ ఎక్స్పోజర్ ఉండలేదు. సో వాట్ ఐ అడ్వైజ్ ఈస్, మీరు డిగ్రీ రాగానే ఇమీడియట్లీ పీజీ కానీ ఏదైనా కానీ మీరు ఇమీడియట్లీ ప్రైవేట్ ప్రాక్టీస్కు Mm, వెళ్ళకుండా యూ అటాచ్ యువర్ సెల్ఫ్ టు వన్ ఆఫ్ ది సీనియర్ డాక్టర్. ఒక ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అయ్యి ఒక 1-2 ఇయర్స్ మీరు ప్రాక్టీస్ చేసి అక్కడ మీరు వెల్ ట్రైన్డ్ అయిన తర్వాత వచ్చి పేషెంట్స్ను మీరు ట్రీట్ చేయడం చేస్తే పేషెంట్స్కు నమ్మకం ప్రాబ్లమ్స్ పెరుగుతుంది. కాకుండా నమ్మకం పెరుగుతుంది. మీరు కొన్ని కాంప్లికేషన్స్ లోపల ఇరుక్కోకుండా Mm, ఇబ్బంది పడకుండా ఉంటుంది అది. correct, తర్వాత వాళ్ళకు కూడా మీ మీద నమ్మకం పెరుగుతుంది. correct. తర్వాత ఏంటంటే పేషెంట్ మన దగ్గరికి వచ్చేది ఉంటే కమర్షియల్ ఆస్పెక్ట్ కాకుండా ఇన్వెస్టిగేషన్స్ అవసరమా లేదా, Mm, వాట్ ఆర్ ది ఇన్వెస్టిగేషన్స్ విచ్ ఆర్ మినిమం రిక్వైర్డ్ ఫర్ ద పేషెంట్. క్లినికల్ డయాగ్నోసిస్ మోస్ట్ ఇంపార్టెంట్. మనకు ఒక రోజుల్లో ఇంతగానం ఇన్వెస్టిగేషన్స్ లేవు. అవును. క్లినికల్ డయాగ్నోసిస్ మీద డిపెండ్ అయ్యే వాళ్ళం. క్లినికల్ డయాగ్నోసిస్ను చాలా ఇంపార్టెంట్. సమ్ టైమ్స్ ఈవెన్ రేడియాలజికల్ డయాగ్నోసిస్ కూడా కొన్నిసార్లు కరెక్ట్ ఉండకపోవచ్చు. అవును, అవునవును. సో బికాస్ దే ఆర్ సీయింగ్ ద షాడోస్, వీఆర్ సీయింగ్ ద పేషెంట్స్, ట్రూ పేషెంట్. ఎగ్జాక్ట్లీ. సో వీ హ్యావ్ టు ఎన్హాన్స్ అవర్ క్లినికల్ నాలెడ్జ్. Mm, క్లినికల్ ఎగ్జామినేషన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. రాగానే పేషెంట్ చూడకుండా mm. ఇన్వెస్టిగేషన్స్ రాసి పంపడం అనేది సరైన పద్ధతి కాదు.